రైతులందరికీ ఇప్పుడు మనకు మెయిన్గా ప్రాబ్లం వచ్చేసి మిరప పంట వచ్చేసి బ్లాక్ థీప్స్ అనేది మీరు ఎన్ని మందులన్నా కొట్టుకోండి, ఎందుకంటే పూత అనేది చూడండి, పూత అనేది ఈ విధంగా కిందికి ఉంటుంది. కిందికి ఇట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనం ఎన్ని మంచి పెద్ద పెద్ద మందులు మనం కొట్టేది మామూలుగా అయితే బ్లాక్ థీప్స్కి వచ్చేసి ఎలక్ట్రోసిస్మెంటు, గ్రాసియా, ఎక్స్పోనస్, ఎస్ఆర్ 525 ఇలాంటి పెద్ద పెద్ద మందులు, సిమిడస్, మనకు ఇలాంటి ట్రాసిడ్ ఇలాంటి మందులే కొడుతూ ఉంటాము. ప్రతి ఒక్క రైతులు మిరప పంటలో వచ్చేసి ఇలాంటి మందులే కొడుతూ ఉంటాడు. కానీ రైతులు గుర్తుపెట్టుకోండి, ఈ పూత చూడండి ఈ విధంగా ఇట్లా కిందికి ఉన్నప్పుడు మనం ఎన్ని మందులు కొట్టినప్పటికీ అది పైనుంచి కిందికి ఇట్లా జారుతూ పోతూ ఉంటుంది. అదే ఆకుపైన ఏంటంటే మన ఆకుపైన ఎక్కడైనా మనం పిచికారీ చేసి ఏ మందు అయినా సరే అది బ్రాడ్ స్పెక్ట్రమ్ ఇన్సెక్టిసైడ్గా పనిచేయడం అయితే జరుగుతుంది. ఇట్లా ఆకుపైన పడినప్పుడు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి ఇట్లా ట్రాన్స్లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి దానిపైన ఉన్న ఈ త్రిప్స్ కానీ, ఎర్రనల్లి కానీ ఇలాంటి రసం పీల్చే పురుగులు మొత్తం చనిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. రైతులు మెయిన్గా వచ్చేసి చూడండి ఈ పూత సమయంలో, ఎందుకంటే బ్లాక్ థీప్స్ అనేది మెయిన్గా వచ్చేసి ఈ పూతలోనే ఉంటాయి. కాబట్టి ఈ పూతలో ఉన్నప్పుడు మనం కొద్దిగా డిఫరెంట్గా మనకు వేరే మందులు కొట్టుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మిరప పంట వేసినప్పటి నుంచి ప్రతి ఒక్కరికి కొట్టే మందులు ఇవే, ఎలక్ట్రోసిస్మెంట్ ఇవే, మనకు గ్రూప్ 30కి సంబంధించిన మందులు కొట్టి చేస్తూ ఉంటారు. కానీ మధ్యలో ఇలాంటి ఆర్గానిక్ మందులు కొట్టడం వల్ల కూడా రైతులకు ఈ బ్లాక్ థీప్స్ అనేది కంట్రోల్కి రావడం అయితే జరుగుతూ ఉంటుంది. మంచిగా పనిచేసి మనకు కాతపూత సెట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈరోజు అయితే మనము మీ ముందుకైతే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. అదే వచ్చేసి మనకు చూడండి, ఇది ఎక్సలెంట్గా పనిచేయడం అయితే జరుగుతూ ఉంటుంది. చూడండి, మీరు కొట్టే మందులలో ఒక మందు కొట్టిన తర్వాత మధ్యలో గ్యాప్లో ఇది ఒకసారి ఈ మందు స్ప్రే చేసుకోండి, వజ్రాయుధం అని. ఇది వచ్చేసి దీంట్లో చూడండి రైతులు గుర్తుపెట్టుకోండి, ఇగో ఈ 3 బాటిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. చూడండి ఈ 3 బాటిల్స్, ఇట్లా 3 బాటిల్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. మనకు ఈ గ్రీను, రెడ్, బ్లూ ఈ 3 కలర్లు గుర్తుపెట్టుకోండి. ఈ 3 బాటిల్స్ ఒక దాంట్లో కలుపుకొని రైతులు 140 లీటర్ల నీటికి, 120 నుంచి 140 లీటర్ల నీటికి కలుపుకొని మీరు పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బ్లాక్ థీప్స్ అనేది కంట్రోల్కి రావడం అయితే జరుగుతుంది. మీకు కనబడినా కూడా అది రెసిస్టెన్స్ పవర్ అనేది పోతూ ఉంటుంది. పూతకు ఎలాంటి నష్టాన్ని అయితే జరిగించదు. కాబట్టి ఇప్పుడే అసలైన సమస్య ఇప్పుడే వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఉన్న పూత ఇప్పుడు మనము స్ప్రే చేసుకోవాలి, పూత అనేది నిలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న పూతనే మనకు ఖాతాగా మారినట్లయితే పూత రాలకుండా, అలాగే దాంతోపాటు దీంతో ఏంటంటే పూతలో పురుగు పోతుంది, దాంతోపాటు ఈ ఎర్ర నల్లి పోతుంది, పసుపు నల్లి పోతుంది, రసం పీల్చే పురుగులు అన్నీ పోతాయి. దాంతోపాటు ఖాతా పూత సెట్ అవుతుంది, పూత కూడా మంచిగా ఎక్సలెంట్గా రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు పూసిన పూత కూడా కాయ కావడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి చూడండి మనకు ఏకే కంపెనీ వాళ్ళు దీన్ని మార్కెట్లోకి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఈ వజ్రాయుధం అనేది ఈ ప్లాంట్ ప్రొటెక్టరు, ఇది వచ్చేసి మనకు దీనిని మనము రైతులు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దీనిని 10 లోపల, అంటే ఉదయం 10 లోపల స్ప్రే చేసుకోవాలి. ఈవినింగ్ సాయంత్రం మాత్రం 4 తర్వాత స్ప్రే చేసుకోండి. అట్లయితే మీకు రిజల్ట్ అనేది మంచిగా రావడం అయితే జరుగుతుంది. దీనిని మనకు ఎవరు మనకు దీన్ని పరిచయం అనేది ఎవరు చేస్తున్నా ఉంటారంటే మ్యానుఫ్యాక్చర్ ఎవరు చేస్తున్నారంటే ఈ కంపెనీ, ఈ యొక్క మందుని, ఈ వజ్రాయుధాన్ని నిఖితా కిసాన్ సేవా కేంద్రం వాళ్ళు దీన్ని మనకు మార్కెట్లోకి అయితే తీసుకురావడం, అంటే మనకు దీని యొక్క మందును నిఖితా సేవా కేంద్రం వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు. దీన్ని మార్కెట్ చేసేది మాత్రం ఏకే కంపెనీ వాళ్ళు మార్కెట్ చేస్తూ ఉంటారు. ఈ యొక్క మందు వజ్రాయుధం అనే మందు మీకు కూడా కావాలనుకుంటే, ఎందుకంటే మనం స్ప్రే చేసుకున్న తర్వాతనే రైతులకు చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వజ్రాయుధం అనే మందును మీరు ఒకసారి స్ప్రే చేసుకోండి. మీరు స్ప్రే చేసుకునే మందులో మీరు ఏ మందన్నా కొట్టుకోండి, ఒకసారి స్ప్రే చేసుకోండి, మళ్ళీ 2 కానీ ఒక స్ప్రే కానీ మధ్యలో టెక్నికల్ కొట్టుకోండి, తర్వాత ఈ ఆర్గానిక్ మందు కొట్టుకోండి. మీకు కేవలం 5 స్ప్రే అనే మొత్తం కాతపూత, మొత్తం ఈ బ్లాక్ థీప్స్, ఎర్రనల్లి ఇవన్నీ మొత్తం పోయి మంచిగా సెట్ కావడం అయితే జరుగుతుంది. ఈ మందు కావాలనుకున్న వాళ్ళు, ఈ వజ్రాయుధం కావాలనుకున్న వాళ్ళు వీడియో నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోండి. ధన్యవాదాలు.